శివాలయానికి వెళ్ళినప్పుడు చాలామంది చేసే అతిపెద్ద పొరపాటు నేరుగా వెళ్ళి నంది చెవిలో కోరికలు చెప్పేయడం. కానీ ఆ పరమేశ్వరుడికి మీ మనసులో మాట చేరాలంటే ఒక రహస్య పద్ధతి ఉంది. ముందుగా నందీశ్వరుడిని తాకి మనస్ఫూర్తిగా 3 సార్లు ఓం నమ శివాయ అని జపించి ఆయన అనుమతి తీసుకోవాలి. ఆ తర్వాతే నంది ఎడమ చెవిలో మీ కోరికను చాలా రహస్యంగా ఇతరులకు వినపడకుండా చెప్పాలి. ఇలా ఎందుకు చేయాలంటే శివుడు నిరంతరం ధ్యానంలో ఉంటారు. అందుకే ఆయన ప్రధాన సేవకుడైన నందీశ్వరుడు మన విన్నపాలను సరైన సమయంలో స్వామివారికి చేరవేస్తాడు. గుర్తుంచుకోండి, కోరిక చెప్పేటప్పుడు మీ కుడి చేతిని మీ నోటికి అడ్డుగా పెట్టి నంది ఎడమ చెవిలో మాత్రమే చెప్పడం సంప్రదాయం. మనం మన కోరికను నందీశ్వరుడి చెవిలో చెబుతున్నప్పుడు ఆ రహస్యం మరే ఇతర శక్తులకు వినపడకూడదని, నేరుగా ఆ మాటలు నంది ద్వారా ఈశ్వరుడికే చేరాలని అలా చేస్తాం. ముఖ్యంగా మన నోటి నుండి వచ్చే గాలి లేదా శబ్దం బయటికి వెళ్లకుండా కేవలం నందికి మాత్రమే వినిపించేలా అడ్డు పెట్టుకుంటాం. ఈ పద్ధతిలో 100% నమ్మకంతో మీ కష్టాలను నివేదిస్తే అప్పుల బాధలైన, అనారోగ్యమైన ఆ బోలాశంకరుడి అనుగ్రహంతో చిటికలో తీరిపోతాయి. భక్తితో పాటు సరైన ఆచరణ ఉంటేనే ఫలితం దక్కుతుంది. ఈసారి గుడికి వెళ్ళినప్పుడు ఈ చిన్న రహస్యాన్ని పాటించి చూడండి. మీ జీవితంలో జరిగే అద్భుతాలను మీరే గమనిస్తారు.